నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? వీడియో ఏమీ కాదండి. సో మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేసుకోవడానికి ఈరోజు ఈ వీడియో అనమాట. ఆ వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందంటే ఇంక మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నవ్వే డేస్ ఇప్పుడు ఈ ఈ ఈ కాలంలో ఇప్పుడు ఈ టఫ్ కాంపిటీషన్ ఉంది కదా. యూట్యూబ్ ప్రతి ఒక్కళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఛానల్ ఓపెన్ చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ రన్ చేసుకుంటున్నారు. ఇంత టఫ్ కాంపిటీషన్లో నా ఛానల్ పెట్టి 2 months 20 days అయిందండి. ఇప్పటికీ 230 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అంటే ఛానల్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ ఛానల్ వచ్చేసి 2 నెలల 20 రోజులు అవుతే 230 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. సో ఇందులో యావరేజ్గా పోనీ నాకు తెలిసిన వాళ్ళు లేకపోతే ఎవరో ఒకళ్ళు నా చుట్టాలను ఎవరో ఒకళ్ళు ఒక యావరేజ్గా ఒక 70 అలా వేసుకున్నా, మిగతాది 160 అయినా 150 అయినా బయట సబ్స్క్రైబర్స్ అయితే నేనైతే కన్ఫామ్గా అనుకుంటున్నాను. సో నన్ను ఇలాగే ఆదరించండి, నన్ను ఇలాగే మనస్ఫూర్తిగా ఆదరిస్తారని, నన్ను మీ ఫ్యామిలీలో ఒక్క దానిలా చూస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం అండి, పేరు పేరున ధన్యవాదాలు అనమాట. సో నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి, ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో నేను ఇప్పుడు మన యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చేస్తున్నాను. అంటే నేను ఎక్కువ మన ఛానల్ ఎలా స్టార్ట్ చేశానంటే ఉమెన్స్ గురించి, అంటే ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ ఇంపార్టెన్స్ ఎవరికైనా తెలియాలన్నా, లేకపోతే ఆడవాళ్ళకే యూజ్ అయ్యేలాగా, ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీలో అయినా, పిల్లల్ని చూసుకోవడంలో అయినా, లేకపోతే ఫుడ్ విషయంలో అయినా, లేకపోతే హెల్త్ విషయంలో అయినా ఎలా ఉండాలి ఏంటి, లేకపోతే ఫ్యామిలీ ఇంపార్టెన్స్ గురించి అయినా ఎలా ఉండాలి ఏంటి అనేసి పెట్టడం గురించి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో కుకింగ్ ఛానల్ ఇవన్నీ అంటే కనుక నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. సో అందుకనే ఇదైతే నేను ఈ కేటగిరీ అయితే ఎంచుకున్నాను. సో ఒకే కంటెంట్ మీద వెళ్ళాలి, వ్యూస్ వచ్చినా రాకపోయినా, లైక్స్ వచ్చినా రాకపోయినా, కామెంట్స్ వచ్చినా రాకపోయినా ఒకే కంటెంట్ మీద వెళ్ళాలన్న ఒక ఆశతో సో ఏమన్నా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్, ఇప్పుడు మా పాప మొన్న 2nd బర్త్డే అయింది, అది పెట్టాను. అది వ్యూస్ బాగానే వచ్చినాయి, 700 వరకు వ్యూస్ వచ్చినాయి. సో ఒక్కొక్కటి వాళ్ళకి నచ్చినాయి, బాగా చూస్తున్నారు. వాషింగ్ మిషన్ డెమో పెట్టాను, వాషింగ్ మిషన్ గురించి పెట్టాను, లేకపోతే ఫ్రిడ్జ్ టూర్ చేశాను. ఇలా ఒక్కొక్కటి కొంచెం బాగా వెళ్తున్నాయి. ఇప్పుడు నేను ఒకటి ఏమనుకున్నానంటే యూస్ఫుల్ అయ్యేలా ఉండాలి జనాలకి. మనం చెప్తున్నామంటే మనం ఏదో మన ఫ్యామిలీ మధ్యలో నావి చూపించుకుంటూ, నా పిల్లల గురించి చెప్పుకుంటూ, లేకపోతే నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినా అవి చూపించుకుంటూ, లేకపోతే ఫ్రిడ్జ్ టూర్ అనేది, లేకపోతే సో ఫ్రిడ్జ్ డెమో అనేది, వాషింగ్ మిషన్ డెమో అనేది, ఇవన్నీ కూడా బయట యూజ్ అయిపోయాయి కదండి, చూసే వాళ్ళకి యూజ్ అయ్యాయి. ఇప్పుడు వాషింగ్ మిషన్ డెమో కొంతమందికి తెలీదు, ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, ఆ డెమో ఒకటి ఇచ్చాను. సో ఫ్రిడ్జ్ టూర్ చేశాను, ఎలా సర్దుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి మన మిడిల్ క్లాస్ వాళ్ళు అనేసి సో చెప్పాను. సో కొన్ని ఇలాంటివి యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఎవరికైనా తిను బాగా సర్దుకుంది, ఈ బాక్సులు మనం కూడా పెట్టుకుని సర్దుకుంటాం అనేసి ఒక ఆలోచన అయితే వస్తుంది కదా. సో అలా కొన్ని చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే జనాలకి, సో నేను ప్రతి వీడియో ఏ వీడియో చేసినానండి నేను ఎంతో సెర్చ్ చేసుకుని, సో నేను ఎంతో అంటే ఏదో కొన్ని ఎతికేసి అందులో టాపిక్స్ తీసుకొని చెప్పట్లా. నాకు తెలిసింది కొద్దిగా, నా నాలెడ్జ్ కొద్దిగా, మా అమ్మని అడిగి కొద్దిగా అలాగా మా అమ్మని అడిగి, సో నాకు అమ్మమ్మ లేరు, మా నానమ్మ ఉన్నారు. సో మా నానమ్మని కొద్దిగా అడిగి, లేకపోతే మా అమ్మని అడిగి, సో అంటే నన్ను ఎంకరేజ్ చేయలేని వాళ్ళు నేను అడగనండి, అందుకే నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళని నేను అడుగుతున్నాను. సో ప్రతిదీ కూడా అంటే ఇలా నేను ఒకటి చెప్తున్నాను, ఇది ఏంటి దీని ఇలా ఉంటుందా కట్టని అడిగితే వాళ్ళు చెప్పే కొన్ని పాయింట్స్ నా మైండ్ సెట్లో నేను ఫేస్ చేసిన కొన్ని పాయింట్స్. ఇప్పుడు నా 2 బేబీస్కి నేను జన్మనిచ్చాను. సో ఆ టైంలో నేను ఏ ఫుడ్ తీసుకున్నాను, ఎలా ఉన్నాను, నేను డాక్టర్స్తో మాట్లాడి నేను తెలుసుకున్న డౌట్స్ అవి కూడా, నా ప్రెగ్నెన్సీలో నాకు ఎదురైన సమస్యలైనా ఏమైనా కూడా ఇలాగా ఇవన్నీ కూడా అనుభవంతో, అలాగే కొన్ని చూసుకుంటూ అన్నీ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ చేశాను. ప్రెగ్నెన్సీ వీడియోస్ ఒక్కొక్కటి పోస్ట్ చేస్తున్నాను. ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, స్కాన్స్ ఎన్ని తీయించుకోవాలి, ఎన్ని ఉంటాయి, లేకపోతే ఏంటి, ఎప్పుడు ఎలా ఉండాలి మనము. సో ఇవన్నీ కూడా ఒకటొకటి వీడియో చేసుకుంటూ వస్తున్నానండి. సో వ్యూస్ తక్కువ వస్తున్నాయి, కానీ ఎప్పటికైనా క్లిక్ అవుతాయి, జనాలకి యూజ్ అయ్యేదే కదా. ఒకే కంటెంట్ మీద వెళ్తే మంచిది.
వచ్చేది. ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి అయినా క్లిక్ అవ్వచ్చేమన్న ఒక ఆశతో అయితే సో నేను ఈ ప్రెగ్నెన్సీ ఒక్కొక్కటి నేను చేసుకుంటూ వస్తున్నాను. సో ఇంకా ఎవరైనా కూడా చూడకపోతే కనుక ఎవరికైనా మీ చుట్టాల్లో కానీ మీ చుట్టుపక్కల కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా లేకపోతే మీ కూతురు కొన్ని నీళ్ళు పోసుకుంది అనుకోండి, అమ్మగా మీరు చూడొచ్చు. మీరే రేపొద్దున తను అన్నీ చేసుకోవాలి కదా. సో మీ వైఫ్ నీళ్ళు పోసుకుంటే మీ హస్బెండ్గా మీరు చూడొచ్చు. అలాగా అందరికీ యూజ్ అవుతాయి కదండి. సో జన్మనివ్వడం అంటే ఒక ప్రాణం భూమి మీదకి వస్తుందంటే కనుక ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం మనము. సో తప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకూడదు కదా, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో మీకు ఎవరికైనా కనుక ఒకవేళ కరెక్టా కాదా అనిపిస్తే కనుక ఆ టాపిక్స్ ఎవరితో ఒకసారి డిస్కస్ చేయండి. ఇది ఇలా కరెక్ట్ అయినా కరెక్ట్ అంటే 100కి 100% కరెక్ట్ అనే చెప్తారు నాకు తెలిసి అయితే. సో ఈ వ్యూస్ తక్కువ వచ్చినా సరే ఒకే కంటెంట్ మీద వెళ్ళాలి అనేసి అయితే ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ జర్నీస్ అంతా కూడా నేను పెట్టుకొస్తూ వస్తున్నాను. తర్వాత ఒక 1 by 1 ఇంకోటి అట్లా అనమాట. పిల్లల గురించి తర్వాత అలా కొంచెం ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో అలా పెట్టుకుంటూ వస్తున్నాను. సో నన్ను ఇలాగే ఆదరించండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎందుకు చేసావు, మాకు టైం వేస్ట్ అని అనుకోకండి. ఎందుకంటే నా మనసులో ఉన్న మాటలు మీతో చెప్పుకోవాలి అని అనిపించి సో ఈ వీడియో చేశాను. మన వాళ్ళతో గట్రా చెప్పుకుంటే అంత తీరిపోయేవి కాదు. సో ఇప్పుడు మన వాళ్ళ దగ్గర కూడా అంత టైం ఉండట్లేదు ఎవరికైనా చెప్పుకోవడానికి, కూడా వినే పరిస్థితుల్లో కూడా ఎవరు ఉండట్లేదు. సో ఏంటంటే ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటున్నారు, లేకపోతే కొంచెం కుల్లి కుతంత్రాలు కూడా ఉన్నాయండి. పెట్టేసిందా ఇదైపోతుందా అన్న ఉంటాయి అన్నమాట కొంతమందికి. సో అందరికీ చెప్పడం అనవసరం కదా. నాకు ఈ ప్లాట్ఫామ్ ఉంది. ఈ ప్లాట్ఫామ్తో మీతో నా సబ్స్క్రైబర్స్తో ఇంకా కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్తో పంచుకోవడం నాకు హ్యాపీనెస్ అనిపించి నేనైతే అంటే నేను వాళ్ళకి యూజ్ అయ్యేది కాదు కదా, మన యూట్యూబ్లో నేను పెట్టుకునేది మీకు యూజ్ అవ్వాలనేసి పెడుతున్నాను కాబట్టి మీకు ఈ విషయం చెప్పాలి అనేసి అయితే ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో నన్ను ఇలాగే ఆదరించండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ చేయడం వల్ల ఇంకొకరికి వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది. So please subscribe our channel Bhavani Happy Family. Bye bye.